ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవాని ఉండవానే పోయా అమ్మా ఏమైందమ్మా? నాకు సపడతాను చూడే. అబ్బో బాగా సపడతాను. ఏమైంది? గంటలో ఎందుకు పోతాను? అమ్మా అమ్మా కుక్కలు పడబడ్డాయా? ఏ కుక్కర్ ఎప్పుడు పడితే నేను ఊరుకుంటాను. ఏం చెప్తావమ్మా? ఇంకా లగాన్ చుక్కత్తా కానీ. మరి ఏమైంది చెప్పు. చెప్పన్నా నువ్వు ఇట్లా గిడ కూర్చో. అబ్బో గిడ కూర్చో, ముందుగా గిడ కూర్చో. అబ్బో అంతే అవుతాండి పడబడా అంత గులుగులు అవుతాండి. నిమ్మలంగా నిమ్మలంగా అబ్బో నిమ్మలంగా. నా గుండె అయితే బరాబర్ కొట్టుకుంటాను. మంచిగానే కొట్టుకుంటాంది. మంచిగానే ఉన్నావు, ఆరోగ్యంగానే ఉన్నావు కానీ చెప్పు నిమ్మలంగా ఫస్ట్. ఏమైందమ్మా? ఇగో 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 మా శంకర్ గాడు. ఏమైంది శంకర్కి? మంచిగానే ఉన్నాడు. మంచిగానే ఉన్నాక ఎందుకంత మోసపోతాను? ఎందుకంత గవర్ అవుతాను? ఏమైందమ్మా చెప్పు. అప్పుడు ఏమైందమ్మా చెప్పు. ఆగే నీ ఊపిరి పాడబడా ఇవరికి అంత తడచ్చినట్టు అవుతుందంటే మరి చెప్పు ఏమైందో. అడుగుకుంటుంది ఏమేమో కలవరిస్తాండే. ఏం కలవరిస్తానమ్మా? పియా 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 అంటాండే. నేను రానంటాండే. నాకు అంత భయం భయం. ఏడికట? ఏమో ఏడుకో మా అవ్వ నిడిచిపెట్టి నేను రానంటాండే. పోషకాడు కొడుకు రమేష్ గారిని ఎడుకోకుంటే పోయినావు కాదే. ఆడిపోదామే మనం. ఎత్తిపోతే ఎంత తీసుకుంటాడు, దించిపోతే ఎంత తీసుకుంటాడు. ఊకాతమ్మా. ఏమిటికి ఎత్తిపోసుడు దేనికి, దించిపోసుడు దేనికి? అసలు ఏమైందని? నిద్ర అలవిచ్చిన దానికి ఎత్తిపోతారు దించిపోతారా? అంత నిప్పిసే కాకపోతే ఏ గట్ట కాదే గట్ట కలవరి ఆయనతో తెలియదా అని నాకు. ఆ ముసలోడు అట్టి తట్టువర్లోడు. ఆయనకి ఏం మంత్రాలు వస్తాయి ఏమత్తాయి? ఏం రావు. అట్టిగా తూతు మంత్రం వేసి ఇన్ని పైసలు దొబ్బిండు. ఏం రావు ఆయనకి. అంతేనా? మరి అది మంచిగా అయిందని చెప్పారు కాదే. ఏం మంచిగా అయింది? పేల కొంటతనం ఏంట దావకాల చూపించిర్రు. చేసిన కొంటతనం ఏం లేదు. ఎట్లా చేస్తునే ఏడబోదునే ఒక్కగానొక్క పోరడు కాదే. అడుగు అలవరిస్తే నాకంత భయం భయం అవుతుంది. చెప్పే ఏదన్నా ఒకటి. ఏహే గాలేదు దూలేదు. కాలేజ్ పూట పోతాడు కదా. ఏ ప్రియం తలిగిండో ఏ రాయం తలిగిండో 4 చంపి ఆ పోరేవతను అడుగుపో. ఆయన చెప్తాడు. ఏమోనట మాయనట మంత్రమట దించిపోసుడట ఎత్తిపోసుడట ఏం లేదు. అంతే అంట. చదువుకునే కాడ ఎవరిని తలిగిండో ఏ సోపతి చేసుకున్నాడు. గసోటోడు కాదే మా పోరాడు. అబ్బో అందరు అట్లనే ఉన్నది లోకం మీద. నీ కొడుకే ఉన్నాడా? ఏ మా పోరాడు గసోటోడు కాదు. లోకం మీద ఎవ్వరు లేరు. అందరికి అట్లనే ఉంటారు. అంతేనా? ఇప్పుడు ఆ బాడకం రోడ్డు చంపితే చెప్తాడా? చెప్తాడు పో అడుగుపో. ఇక గాలిలేదు దూలేదు. గాలేదు లేదు అంతా ఆయన పేయలేదే. పేయలేదేనా? ఏ పోరిని తలిగిండో పియ్యా పియ్యా అని కలవరిస్తాడు. దానికి నువ్వు ఓ నా పోరానికి ఏమైందో నా పోరానికి ఏమైందో అని ఆగం కాబట్టి నీ ఆగం పాడుగాను. నేనేమైందో అని భయపడి సత్తి. ఏ గట్ట కాదే. నీకు ఏదన్నా ముత్త ముచ్చట ఏదైనా తెలిస్తే రేవు చెప్పు. అది ముచ్చట్లెక్కనే చెప్పినావా? గట్టిగా అడుగు చెప్పడా అత్తమ్మ. ఆ ప్రియ అనేది ఊరి ఊతలతో ఊరవుతలతో లేకపోతే మన ఊళ్ళోదేనో. గట్టిగా అడుగుపో. నీ కొడుకే చెప్తాడు. అంతే అంటవా? అంతే. అబ్బా భార్గవ్గా నన్ను అట్టుకెళ్ళి కింది విద్యేసింది కాదే. పొద్దుగాల అంతా ఎట్లా అయింది పానం అంతా. అట్టిగానే భయపడతావు ఎందుకు అత్తమ్మా? ఎట్లా చేసిండు అనుకుంటానే వాడు ఇట్ట వేసి ఇట్ట వరకు నా పైన వేనట్టు అయింది. అబ్బా భార్గవ్గా నువ్వు ఎట్లా చెప్పవు నీ సంగతి చెప్తావు. పొట్టు గుద్దుతా చెప్పకుంటే. అడుగుపో. లేవట్టే కూకున్నా కానీ పాడవాడ కాళ్ళు నొప్పులు మోపైనే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ గుండెలోన 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 ప్రియ ప్రియతమారాగాలు శంకరియే వచ్చినవా అయ్యో నీకోసం చూసి నిన్ను పిలిచి నేను ఒక్కనే పండుగనుకుంటాను. ఆవిరా కొడుక అప్పటి నుంచి చూస్తానా పియవతిరా పియా ప్రియనా? అరే ఆగే ఏంటిదే? ఏంటి అంటానవేంద్రా? మొన్న సుండి చూస్తానా దాన్ని పోతున్నా పియా దాన్ని కలవరిస్తాను. ఎవతిరా అది? ప్రియా ప్రియా ప్రియనా? గదే యాయా అదెవతి? మా కాలేజ్ మేడమే. మేడమా? మేడం నువ్వెందుకు కలవరిస్తానవురా? ఇగో మా కాలేజ్ మేడం నన్ను రోజు కొడుతుంది. ఇగో నిద్రలోకి వచ్చి కొట్టినట్టు కలపుతుంది నాకు. ఏమి
పిచ్చి కొట్టిందిరా నిన్ను నన్ను ఏమిటి కొట్టిందా నాకు మార్కులు బాగా వచ్చినాయని కొట్టింది. మార్కులు బాగా కొట్టుడేందిరా? అరే గన్నిగానే మార్కులు రావద్దు, కొన్ని తక్కువ రావాలని కొట్టింది. నీ అవన్నీ తెలియదు చదువు గురించి. అంత చదువుకున్నాక నేను గీడెందుకుంటారా అయ్యా? అయితే మంచిగా చదువుకో బిడ్డ. నువ్వు గలవరిచ్చే వరకు నాకు అంత గుండె అంత దడచ్చినట్టు అయింది. కలవరిచ్చినానే బాగా గలవరిచ్చిన బిడ్డ. నాకు అంత ఎట్లా అయింది. ఆడబడ దెబ్బ దెబ్బ అటు పోయి ఇటు వచ్చి అంత నాకు అంత ఎట్లా అయింది. ఎటువేనవే మన ఆదినోళ్ళు ఇంటికి పోయినా. ఇగో నువ్వు చెప్పడం తాను చేయిపో బిడ్డ. బొట్టు పెడతా ఏదన్నా పోతుంది. ఏమన్నా ఆలి పాడైందని నాకు మస్తు భయం అయిపోయింది. ఏం కాదే, నీ అవన్నీ ఉండగా నాకేమవుతుంది? అదే బిడ్డ చెప్పడం తాను చెప్పు. బొట్టు పెట్టుకుండు. ఇగో ఈ మడి నేను కలిస్తే గాని మీది మళ్ళా గడ్డు ఉందో చూసిరాపో. ఉంటేయో నలుగురిని వెళ్తాను రేపు. సరేనే. కరెంటు పోతుందో లేదా కూడా చూడు అట్లనే. సరే సరే. శంకర్ గా ఈ మొద్దు దీనాలు గాను నువ్వు ఏడుకచ్చి ఫోన్ మాట్లాడతానురా. మధు అరే నేను మళ్ళీ తావురా, మా అవ్వ వచ్చింది ఏమో చెప్తాను. ఏంటిదే? ఏంటిది అంటావేంద్ర? ఏడుకచ్చిన వచ్చిన కాంతి చూస్తాను. ఫోన్ మాట్లాడుకుంటానే ఉన్నావు. ఎక్కడి పని ఆన్నే ఉన్నది. నిన్న మొన్న మక్కల గడ్డి వీకిన కుప్పలు ఉన్నాయి. తీసుకపోయి ఒడ్డుకైపోరా. అగో అది నేను పొలం కలుస్తుంది కదా, నేను పోయేస్తా. వచ్చే వరకు కుప్పలన్నీ ఒడ్డు మీద ఉండాలి. లేకపోతే నిన్ను ఆ బాయిలా పోతా. నాగు ఎంత ఫోన్ పట్టుకొని చూస్తావేంత? నీ ఫోన్ కగ్గిరాలుగా ఎవరిరా ఫోన్రా? మదిగాడే. ఆ బాడకాకేడ పండేది, నీకేడ పండేదు. నడు లేతానా ఫోన్ అయితే. ఏమాయరా ఏమాయరా పోతాననే. నువ్వు ఉండే నేను మళ్ళీ ఎత్తావు. సీనర్ ఉన్నాడు కదా, సీనర్తో ఒక ముచ్చట మాట్లాడతా. గడికుప్పలు తర్వాత తీస్తా. ఏంద్రా అన్న చెప్పురా, నాకు పని ఉంది. అవ్వతో నేను నాకు పెళ్ళి చేయమని చెప్పే. నాకు ఇంకా పిల్లని చూడవానే. ఏది నీకు పిల్లని చూడాలా? మీ మేనమామ బిడ్డ ఉంది గారా, ఆమె చేసుకో. గాబోరిని చేసుకోమన్నానే, అది ఇంకా పావు తరుతుంది అవుతుంది. అది నీకు ఇంకా శివుడి కారుతుంది కాదే. ఏమైతుందిరా మేనమామ బిడ్డనే చేసుకో. ఇగో అన్న గట్ట కాదే. చెప్పురా. నేను కాలేజీలో ఒక అమ్మాయిని చూసిండే, గావనే పెళ్లి చేసుకుంటా. ఈ ముచ్చట అవ్వతో చెప్పాడు నువ్వే. ఏందిరా అవ్వతో నేను చెప్పాలా? నీ ఈ ముచ్చట చెప్పిన అనుకో, నిన్ను నన్ను జీరి ఉప్పు కారం పెడుతుంది అవ్వ. నేను చెప్పరా గసవాడు ముచ్చట్లు. అబ్బా నువ్వే చెప్పే. ఏంద్రా ఏం చెప్పాలరా? అబ్బా సంగతి తెలుసు కారా నీకు? నేను చెప్పా. వీడట లగ్గం చేసుకోవాలని చెప్పాలన్నాడు. చెప్పవా? నేను నీకు లగ్గం కాకముందుకు ఎన్ని పనులు చేసినా నాకు ఈ సాయం చేయమంటే చెప్తలేవు కదా. నీ సంగతి ఏందో చెప్తాగు. నీ బొందరా, నీ బొంద. భవానీ అత్తమ్మ పొలంలో గడ్డి బాగానే అయిందానే? బాగానే అయింది అత్తమ్మ. మరో ఇద్దరిని పిలిచి కలవపోయినావు. ఇవాళకి చూసి ఇక రేపటి నుంచి వెళ్దాం అనుకున్నా. నువ్వేం చేస్తాను అత్తమ్మ? నిన్న మొన్న మక్కలు అంత గడ్డి ఏరినా, ఆ కూరగాయ చెట్లు ఇంత గడ్డి మొత్తం అంత వీక్ పరచడానికి వచ్చిన ఆ వాడుక వానే కూకుండి ఫోన్ వత్తుతాండు. సీత కింద కోదాం పా అత్తమ్మ. ఇది నీళ్ళనే తాగుతా. అలా కూర్చుందాంపా. అవ్వో
ఏం చేస్తానవరా ఇంకా గడ్డి కుప్పలు తీసినావా? సగవాన్ని తీసిండే దూపైన నీళ్ళు వచ్చినా ఇవి తాగుతానా తాగు మరి బాగాని ఈయన కూర్చోయ్ నటు పోతా నడవమేమ్రా తాగతా నీళ్ళు ఏ పాటు తాగుతావు? ఇంకొని తాగేస్తాను పో తాగుతావా ఏమద్దు పో అక్కడ కూర్చోయ్ నీళ్ళు తాగుతాను మళ్ళీ వస్తా. వదినే అన్న ఎటు వేయండు కరెంటు పోతుందా లేదా చూసొత్తా అనిపోయిండు. అన్న చేసే వ్యవహారాలు నీకు తెలుసా సాటుకు మంచిగానే చేస్తాడు కదా ఎవరాలా ఆ, ఏం మాట్లాడుతున్నావు? మొన్న కనకనలకు మందు కొట్ట వేయండి కదా పోయిండు. ఓ కనకనల వదినతోని మీద మీద పడ్డట్టే మాట్లాడు. నేను చూసిన వదినే ఇవే కథలు కాదు, లగ్గం కాక ముందుకు అన్నకు ఫుల్ అకౌంట్లు ఉండే. అందుకేనా సర్ది పెడతా అంటే కూడా సర్దద్దన్నాడు. ఇదన్నమాట కథ. నీ సర్ది ఎందుకు వదినే, ఆడ పెడతాందుకు ఉండనే ఉండే. ఓ వదినే అన్నను మంచిగా అరుచుకో, లేకపోతే ఉత్తదే అవుతుంది నీ కథ. సరే వదినే, మా అవ్వ గడ్డి తీయమన్నది, నేను పోయి తీయాలి, లేకపోతే తిడుతుంది నన్ను. పోతాన్నా ఈ పిల్లగాడు ఎందుకు ఇట్లా చెప్తాను? రాని వచ్చినాక అడిగే సుత్తా. భవాని అయిందానే మడి కలిసినావా? మా కలిసిన అవు గాని మొన్న కనుక బావాళ్ళకు మందు కొట్ట పోయినావు కదా? పేనా 1000 రూపాయలు పైసలు కూడా ఇచ్చింది కానీ. నేను అనేది పైసల ముచ్చట కాదు. ఆనాడు నేను సర్ది పెడతా అంటే ఎందుకు అద్దన్నావు? నేను చెప్పనత్తగా అని చెప్పి అద్దని చెప్పిన. సరే చెప్పనత్తా అని అద్దన్నావు, మరి తినొచ్చినా అన్నావు కదా, ఏడ తిన్నావు? ఏం దిక్కుమాలిన ప్రశ్న తిరిదానా? ఇగో నేను పని చెప్తుండగా మా రాజుబాబు గొర్రెల మందం కొట్టుకుని వచ్చిండు. రారా బీడ ఇద్దరం కలిసి తిందాం అన్నాడు. ఇక సరే పాయ బాబా అని చెప్పి ఇద్దరం తిన్నాం. ఆయన ఇప్పుడు గాముచ్చడికి ఇప్పుడు ఎందుకే? ఏం చేద్దామంటావు మరి? చిత్రంగా అడుగుతున్నావు. నేను చిత్రంగా అడుగుతానో నువ్వు చిత్రాల కథలు పడుతున్నావు? నాకు వెలవాలి అనుకుంటున్నావా? ఏందని తెలిసింది? ఏందే? ఆనాడు ఆలస్యంగా ఎందుకు వచ్చినావో, సర్ది పెడతా అంటే ఎందుకు అద్దన్నావో, నువ్వు ఏడది నచ్చినావో నాకు కన్నెరికే. ఆ రాధక్కతోటి మీద మీద వాడు మాట్లాడు ఎందుకు? నీకు ఏం అవసరం? నాకు వెలవాలి అనుకుంటున్నావా నువ్వు వాడే కథలన్నీ? ఏం చేద్దామంటావు మరి? ఏయ్ తలకాయ ఇట్లా తిరుగుతుందా నీకేమన్నా పిచ్చి మోకుందానా? ఏమో వచ్చిరాని ముచ్చట్లు మాట్లాడుతున్నావు. గామెతో నాన్న నువ్వు నాకు నీ గుద్దుదని ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావేంది? లే లే అక్క ఏందే? ఏమో మీ మీదకి వస్తాను కొడతావా ఏంది? రాకపోతే ఏంది? నువ్వు వాడే కథలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇరికిండ్రా కొడుకు, లేకపోతే నాకు సాయం చేయండి చేయవా నువ్వు? అయింది పోనీ లగ్గం అయింది అలా. ఏమో నేనే కథలు పెడతానే. ఏం కథలు పడతానవా? నీకు లగ్గం కాక ముందు కూడా ఉన్నాయట కదా సోపతులు. నాకా? నాకు సోపతి తెలిసే అన్ని తెలిసే నాకు. దీనికి ఏమైనా పట్టింది ఏంది ఇలా? పట్టలే నీ సంగతే చెప్తీయలా. నువ్వు పడే కథలేది? నేను ఆ బిడ్డ ఈ శంకర్ గాడు ఇంటికాడ కనబడతలేడు, మరి మధుగాని ఇంటికి ఇట్ట పోయాడు, అడిగి పోయి చూసేస్తా. మధుగాని ఇంటికి పోయినాడు, బట్టల షాప్లో చీరలు కొంటాడు. చీరలు ఏంది చీరలు కొంటాడా? చీరలు కొంటాడు లగ్గమైందా కొడుక? ఏందో చీరలు కొనాలంటే లగ్గమే కావన్నా, ఏ మరదలు కొంటాడో? ఎంతమంది ఉన్నారు పోరగాళ్ళకి? గాడు చీరలు కొనుడేంది? ఆడు ఒక్కడే కాదు, ఇక సీన్ గాడు కూడా ఉన్నాడు.
ఇద్దరు కలిసి మంచిగా సీరియల్ తయారని చేస్తారు. నేను ఇప్పుడే అట్లకెళ్ళి వస్తాను రోడే మరి నువ్వు చూసినావా? చూసిన. నువ్వు ఇంత ఎడ్డిదాని ఏం చేసినావా? నిన్ను ఎడ్డిదాన్ని చేసి ఎవరినో తీసుకొస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, బొండికాయ విసికి చంపుతాడు ఆయనతో. నేను అయ్యో అంత పని చేస్తాడా? చేస్తాడు, చేయకపోతే ఏం చేస్తాడు? నువ్వు ఎడ్డిదానివేనా? బొండికాయ విసుకుతాడు, అవతల వారెత్తాడు. ఏ బిడ్డ గట్ట మాట్లాడకు, నాకు అంత భయం అవుతుంది. నిజమేనా చిన్నవా? నీ ఇప్పుడే షాప్ కంచెలు వస్తానా, ఇద్దరు కలిసి సీరియల్ కొంటారు. అబ్బా శంకర్గా సీన్గాడు కూడా ఉన్నాడు అన్నే. ఇద్దరు ఆన్నే ఉన్నారు. పోయి అడుగు ఏ మరదలు కొన్నాడో సీరియలు. సరే బిడ్డ అడుగుతా. నీకు మంచిగా పని తప్పిస్తాడు. వచ్చారు మంది కోడళ్ళు వస్తారు నీకు. అబ్బా శంకర్గా ఎంత పని చేసినావురా? ఈ సీన్గా నెంబడ పెట్టుకొని నువ్వు దుకాణంలో పొడి తిరుగుతావు. చెప్పు భవానీ, ఓ భవానీ ఉన్నావే? బయటికెళ్ళు. అబ్బా ఏమైందమ్మా? ఎందుకు మొత్తుకుంటాను? అగా నీ మొత్తుకున్నట్టు కనబడతాను నానే. మరి మొత్తుకోకపోతే ఏంటి? ఈ సీన్గాడు ఏం మనిషే? వాడికి ఏమైనా పండ్రే ఉన్నావే? నా కొంపని ఏం చేస్తాం అనుకుంటాండే? నా కొడుకుని ఏం గతి చేస్తాం అనుకుంటాండే వాడు? ఏందమ్మా ఆయన ఏం చేసిండు గట్ల మాట్లాడతాను? అదేం చేసిండా నీకు చెప్పన్నా? ఏహే ఆయన అట్లా చెయ్యడు. ఆగు అడుగు వచ్చినాక. అడుగుతా ఏమన్నా భయమా? వాడుకోగాడు ఫోన్ అని ఊకుంటే వీడికి ఏం తెలియని ఫోన్ నెంబడి పెట్టుకొని తిరుగుతా నాడు. అడుగు నా మొగడే తప్పు చేసిండో నీ కొడుకే తప్పు చేసిండో తెలుస్తుంది కదా వచ్చినాక అడిగితే. రాని ఇక్కడ కూసో. వాడుకోవాలి ఈ సాగు చేస్తా. ఫోన్ ఎందుకని ఊకుంటే అబ్బా ఇంతగానో ఆవేశం ఎందుకు నీకు? మరి అది ఇన్వాల్వ్ అయ్యే పట్టుకే ఆయుషం వస్తుంది. శంకరే సీరియల్ అయితే మంచిగున్నాయిరా. మంచిగున్నాయి కదా? శంకర్గా అగో అవ్వా నువ్వు గిడే చెప్తానవే. ఇగో సీరియల్ మంచిగున్నాయి. ఇగో సరేమ్మా. ఎవరికి రా చీరలు? అవి బాగానే అవి చెప్పవేమ్రా? సీరియల్ చెప్పు. సీరన్న రెండో పిల్లానికి 2 సీరియల్ కొన్నాడే. అవి సీన్ కనుక అబ్బా నాకేం తెలియదే. నువ్వు రా బండెక్కి మన ఇంటికి పోదాం. చూసినావే మా పోరన్నంటిది. మా పోరడు బంగారం ఆ పాడకామే తెచ్చినట్టే. డాడీ అబ్బా నువ్వు బండెక్కి పోదాం. ఇది నువ్వే కొన్నావు వారా? నేను ఎప్పుడు కొన్నా? నువ్వే కొన్నావు. నువ్వే అబ్బకని కొట్టుకు వారా? నువ్వే అబ్బకని నువ్వు అబ్బా చెప్తున్నావు. అబ్బో అరే నాకు తెలియదు కొన్నావురా. అదినే నాకైతే ఏం తెలియదు. అన్ననే తీసుకెళ్ళి 2 చీరలు కొనుకొచ్చిండు. నాకు తెలియదు పోతాను. అరే అరే నువ్వే కొట్టి వారా? అరే వేసేసాడు. ఆ రెండో పిల్లలకి ఆ సీరియల్ ఎవరికి? ఏం చేస్తాను నువ్వు? ఏం కథ పడతావు? అరే కాదే ఒట్టే అవ్వ కోసం ఉంటాను ఉన్నాడే. ఇప్పుడేమో నన్ను ఇరికిచ్చిపోయినాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకేంది? భవాని నీ మీద ఒట్టే. ఈ సీరియల్ నేను కొనలేదే. ఆడే అన్న అవ్వకు 2 సీరియల్ కొనుకొద్దాం పా అంటేనే నేను వెయ్యిండే. వీడు నన్ను ఇరికిత్తండే. నిజంగానే నీ మీద ఒట్టు నేను కొనలేదే. కాదే ఒట్టే. అరే కాదు కాదే ఒట్టే. నేను చెప్పాడు ఒట్టే కాదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసి రవుల వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యోగిసోండి మంచి మంచి కామెడీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, అందరు ఆన్ చేసుకొని పెట్టారు. వీడియో మాత్రం షేర్ చేయండి. బాయ్. ధన్యవాదాలు అందరికీ.